ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి నిర్మాణమే రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం. అమరావతి అభివృద్ధితో రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న అమరావతి. తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ ఉండదన్న హరీష్ రావు. నీటి హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి హరీష్ డిమాండ్. నీటి హక్కులపై వెనక్కి తగ్గబోమన్న మాజీ మంత్రి హరీష్ రావు. స్థానిక ఎన్నికలకు వ్యూహరచన ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ. ఎన్నికల సన్నాహాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహణ. కార్యకర్తలకు ప్రాధాన్యంతో ఎన్నికలకు సిద్ధమవుతోన్న బీజేపీ. 4 జోన్లుగా పార్టీని విభజించి కార్యాచరణ రూపొందించిన బీజేపీ. ఉదయనిధిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్. తమిళనాడు రాజకీయాలపై ఘాటు విమర్శలు చేసిన కేఏ పాల్. విజయ్ను గ్లోబల్ పీస్ సమ్మిట్ కు ఆహ్వానించిన వైనం. అభివృద్ధి కోసం నాయకులు కలిసి రావాలని కేఏ పాల్ పిలుపు. గురు రవిదాస్ జయంతితో సమరసత అభియాన్ ప్రారంభించిన బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలల పాటు సమరసత కార్యక్రమాలు. గురు రవిదాస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్న బీజేపీ. సామాజిక సమానత్వమే అభియాన్ ప్రధాన లక్ష్యమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ విస్తృత స్థాయిలో సన్నాహాలు ప్రారంభించింది. విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఎన్నికల వ్యూహంపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి ఐక్యత కొనసాగుతుందని స్పష్టం చేశారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజలతో మమేకమయ్యేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని పార్టీ నాయకత్వం కార్యకర్తలకు పిలుపునిచ్చింది. మాట్లాడడం, వీటిని మాట్లాడిన తర్వాత ఆశావహులను లిస్టులోకి తీసుకోవడం, అనేక సమీకరణాలు కూడా గుర్తించి రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఈ నెల 17-18 తేదీల్లో మా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు విశాఖపట్నం వస్తున్నంలో స్థానిక సంస్థలు మిగతా సంఘటన పరంగా లేదా సంస్థాగతంగా జరుగుతున్న కార్యక్రమాలతో పాటు స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా వారి ముందు రిపోర్టు పెట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలా, వాళ్ళ కార్యకర్తలను సంతృప్తిపరచాలా. మా పార్టీలో కూడా కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్నారు. అటువంటి కార్యకర్తల త్యాగాన్ని గుర్తించి వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం కోసం పార్టీ నిర్ణయం తీసుకునింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోందని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో మౌలిక సదుపాయాల పనులు వేగంగా కొనసాగుతున్నాయని నాయకులు తెలిపారు. ఐకానిక్ భవనాలు, విశాల రహదారులు, ఆధునిక ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలతో రాజధాని రూపుదిద్దుకుంటోందన్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక ప్రగతిని తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. అమరావతి నిర్మాణ పనులను ప్రజలు స్వయంగా వచ్చి పరిశీలించాలని ఆహ్వానించారు. భవిష్యత్ తరాలకు ప్రపంచ స్థాయి నగరాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. అమరావతి అభివృద్ధి రాష్ట్రానికి కొత్త గుర్తింపు తీసుకురావడంతో పాటు దేశంలోనే అత్యుత్తమ ప్రణాళికాబద్ధ రాజధానిగా నిలుస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. కూడా నిలబెట్టుకుంటున్నామంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్ని ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగానని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగానని పదాలు ఉపయోగిస్తున్న చాలా మందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి, ఇక్కడ జరుగుతున్న ఐకానిక్ బిల్డింగ్స్ గురించి కానీ, స్ట్రక్చర్స్ గురించి కానీ. ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఈరోజు అక్కడికి వెళ్తే అందులో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. ఎలాగా అమరావతికి ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ కూడా ఎలాగ బాండ్ అయ్యారంటే, ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారని అంటే 2014-19 పీరియడ్లో వేసామమ్మ. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న
ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. ఇలాంటి ఎమోషన్ అన్నింటినీ కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఇక్కడ రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, మహిళా రైతుల ఎమోషన్ కనిపిస్తుంది, ఇక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎమోషన్ కనిపిస్తుంది, ఇంజనీర్ల ఎమోషన్ కనిపిస్తుంది. ఒక పక్క వర్కర్, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్స్, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన అమరావతిది. భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండో వంతెనపై ఈ నెలలోనే వాహనాల రాకపోకలు పునరుద్ధరిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల భారీ వర్షాల కారణంగా సరపాక వైపు అప్రోచ్ రోడ్డు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మంత్రి పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దెబ్బతిన్న రహదారి మరమ్మతులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరలోనే వంతెనను పూర్తిగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ప్రారంభమైన ఈ వంతెన భద్రాచలం పరిసర ప్రాంతాలకు కీలక రవాణా మార్గమని పేర్కొన్నారు. వర్షాల ప్రభావంతో ఏర్పడిన సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరమ్మతులు పూర్తి కాగానే సాధారణ రాకపోకలు పునరుద్ధరించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని మంత్రి వెల్లడించారు. గోదావరి నది మీద మనకున్నటువంటి ఏకైక బ్రిడ్జి ద్వారా గత పుష్కరాల్లో కానీ అంతకుముందు పుష్కరాల్లో కానీ లక్షలాది మంది ప్రజానీకం రావటం మూలాన దీనికి రెండో బ్రిడ్జి కావాలని చెప్పి ఆ రోజే మనం అనుకొని ఈ యొక్క అమరావతి జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి రెండో బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క రెండో బ్రిడ్జిని కూడా మనం ప్రారంభించుకున్నాం. గోదావరి వరదల వల్ల కొంత స్లోపు బ్రిడ్జి దగ్గర మట్టిది అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాళ్ళు కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం. ఈ నెలలో దీన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలల పాటు సమరసత సంకల్ప అభియాన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకులు గువ్వల బాలరాజు, డాక్టర్ అశోక్, కాంతి కిరణ్ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. గురు రవిదాస్ బోధనలు సమానత్వం, సామాజిక న్యాయం, సోదర భావాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు, సమావేశాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. యువతలో సామాజిక బాధ్యత పెంపొందించడం, అన్ని వర్గాల మధ్య ఐక్యతకు బలోపేతం చేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. సమరసతతో కూడిన సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు. రవిదాస్ మహారాజ్ గారు దేశానికి చేసిన సేవలను, వారు చేసిన కార్యక్రమాలను అందరూ కూడా ప్రజానీకానికి తెలవడానికి దీపోత్సవం అని జూలై 29 తారీఖు నాడు చేయడం జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమై పూర్తిగా మనకు ఫిబ్రవరి 20వ తారీఖు 2027 వరకు కూడా జిల్లాలలో, అదేవిధంగా మండల స్థాయిలో, పట్టణ స్థాయిలో కూడా వారు ఏదైతే ఉద్బోధించారో, వారు ఏదైతే దేశం కోసం వారు చేసిన ముఖ్యమైన పనులన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలవడానికి ఈ అభియాన్ను తీసుకోవడం జరిగింది. ఈ అభియాన్లో భాగంగా సంత్ రవిదాస్ గారు అభియాన్లో రాష్ట్ర కన్వీనర్గా, అదేవిధంగా నాతో పాటు వేదిక మీద ఉన్న నలుగురిని కూడా ఒక టోలీగా, ఒక బృందానిగా వేయడం జరిగింది. సో సంత్ రవిదాస్ గారు వారు జన్మించిన స్థలంలో, అదేవిధంగా 29వ తారీఖు నాడు అక్కడి నుంచి దేశం మొత్తం కూడా వారు పుట్టిన ప్రదేశం నుంచి వెళ్ళి మట్టిని తీసుకొని ఆ మట్టిని కలశాలలాగా కలశంలో వేసుకొని రాష్ట్రం మొత్తం కూడా అక్కడి నుంచి వెళ్ళి ఆ కలశాలను మన తెలంగాణ రాష్ట్రానికి ఈ బృందం తీసుకురావడం జరిగింది. సో అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మహాసభను ఏర్పాటు చేసి కలశాలన్నింటిని కూడా ప్రతి రాష్ట్రానికి
కలశాలు మరియు సంత్ రవిదాస్ బోధనలు ప్రజలకు తెలవడానికి ఒక రథం, ఆ రథాలను కూడా ఇవ్వడం జరిగింది. అవి మా రాష్ట్రానికి తీసుకొచ్చిన తర్వాత 2వ తారీఖు నాడు, మొన్న జరిగిన 2వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆ రథయాత్రను కూడా ఇక్కడ తెలంగాణలో చేసుకోవడం జరిగింది. కాబట్టి మన సంత్ రవిదాస్ గారు ఏదైతే ఈ దేశం కోసం, సమాజం కోసం, ప్రతి వర్గానికి ఒక దేవునిలాగా కొలిసే మహానుభావులు. సో వారి అడుగుజాడల్లో భారతీయ జనతా పార్టీ గత చాలా సంవత్సరాల నుంచి ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రత్యేకించి ఈ సంవత్సరం వారిది 650 సంవత్సరాలు జన్మదినోత్సవం. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం, సీతారామ సహా 7 ప్రాజెక్టులను అడ్డుకోవాలని GRMB ఎజెండాలో పెట్టడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని ప్రశ్నించారు. త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణ నీటి హక్కులను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని అనుమతులు తెచ్చి ప్రాజెక్టులు నిర్మించామని, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త అనుమతులు తీసుకురాకపోగా ఉన్న అనుమతులను కూడా కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చిందని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నీటి హక్కుల విషయంలో ఒక అంగుళం కూడా వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కఠిన వైఖరి అవలంబించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 83 TMCల గోదావరి జలాలకు మేము అనుమతులు తెచ్చినాం. మేము తెచ్చిన అనుమతులు రద్దయితాయా? ఈ రోజు ఎంత ఇంపార్టెంట్ ఇష్యూ అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా మీరు అనుమతి తేలే. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అనుమతులు రద్దు చేయమని ఇప్పుడు ఎజెండాలోకి వచ్చేసింది. అంటే ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. నిద్రపోతున్నారా? మీకేమైనా సోయుందా? తెలంగాణ భవిష్యత్తుతో ఆడుకుంటారా మీరు? ఒక అనుమతి దేకపోతిరి, ఆల్రెడీ పంపిన డిపిఆర్లు, సగం అనుమతులు వచ్చిన డిపిఆర్లు వాపస్ తెస్తిరి. అనుమతులు తెచ్చిన 7 ప్రాజెక్టులకు ఇవాళ నీటి కేటాయింపులు రద్దు చేయండి, టీఏసీ రద్దు చేయండి అని చెప్పి రాస్తాడు. అసలు అది ఎజెండాలో రావడమే ఈ రోజు చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఈ రోజు కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటే అసలు ఇట్లాంటి ఎజెండా వస్తుందా? మనకి అంత ధైర్యం ఉంటుందా? పెడతారా అసలు? తమిళనాడు రాజకీయాలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ కొంతకాలం నోరు మూసుకుని ఉంటే మంచిదని సూచిస్తూ విమర్శలు గుప్పించారు. తండ్రి కొడుకులు బీజేపీతో చేతులు కలిపి తమిళనాడును నాశనం చేసే విధంగా వెళ్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న విజయ్ ప్రభుత్వంపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సెప్టెంబర్ 24న అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగే గ్లోబల్ పీస్ సమ్మిట్ కు విజయ్ను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులను పరిచయం చేసి తమిళనాడులో పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని తెలిపారు. తమిళనాడును హైదరాబాద్ కంటే మరింత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ విభేదాల కంటే అభివృద్ధి లక్ష్యంగా నాయకులు కలిసి పనిచేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కొంచెం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. సీఎం విజయ్ని ప్రజలు ఎన్నుకున్నారు. ఎలక్షన్ల వరకు రోజు మోదీ, అమిత్ షా, బీజేపీని తిట్టిన వారు తండ్రి కొడుకులు విజయ్ని గవర్నమెంట్ ఫారం చేయకుండా శత్రువులైన బీజేపీతో చేతులు కలిపి తమిళనాడుని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు. అయినప్పటికీ విజయ్ గవర్నమెంట్ ఫారం చేసిన తర్వాత కూడా స్టాలిన్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన మద్దతు ఇమ్మని, మద్దతు ఇవ్వట్లేదు సరికదా. 2 నెలలు ఆయన కొత్త సీఎం అని రోజు అల్లరి పెట్టడమే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే. విజయ్, ప్రజలు నీతో ఉన్నారు, దేవుడు నీతో ఉన్నాడు, రా వాషింగ్టన్ డీసీ సెప్టెంబర్ 24 గ్లోబల్ పీస్ సమ్మిట్కి తమిళనాడుని అభివృద్ధి చేద్దాం. నేను ఇంటర్నేషనల్ యుఎస్ ఇన్వెస్టర్ని పరిచయం చేస్తాను. తమిళనాడు కూడా హైదరాబాద్ కంటే ఇంకెక్కువ అభివృద్ధి చేద్దాం. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. వరంగల్లో 11,000 కోట్ల పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. కాకతీయ యూనివర్సిటీ నుంచి వరంగల్ కలెక్టరేట్ వరకు విద్యార్థులు ర్యాలీగా బయలుదేరగా హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అడ్డంకులను ఛేదించుకుని విద్యార్థులు కలెక్టరేట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయవద్దని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెండింగ్ బకాయిల కారణంగా చదువులు కొనసాగించడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ మొత్తాన్ని విడుదల చేయాలని హెచ్చరించారు. డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అడుక్కుంటాం, మాకు అక్కడ వరకు వెళ్ళేటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఇస్తున్నాం. అన్న మేము ఎలాంటి ఏం చేయం, శాంతియుతంగా ఇస్తున్నాం. 12,000 కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి, లేకపోతే అతిపెద్ద ఎత్తున నిరసనలు ర్యాలీలు చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ ఏబీపీ విద్యార్థి నాయకులు ఎక్కడ పడితే అక్కడ దిగ్బంధనం చేస్తుందని ముందే హెచ్చరిస్తుంది. మనం చూడొచ్చు ఇక్కడ నుండి అంటే కాకతీయ యూనివర్సిటీ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తున్నటువంటి విద్యార్థులు ఇక్కడ కలెక్టరేట్ కలిసి మాకు కావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ ని మేము సాధించుకుంటామన్నటువంటి ఒక విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ యొక్క ఆందోళన మాత్రం కొనసాగుతుంది. పోలీసులు తమను నిర్బంధాలకు గురి చేస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్న నేపథ్యంలో మరొకసారి మరి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఒకసారి మనం మరొకసారి మనం మాట్లాడదాం. ఇప్పటివరకు రీఎంబర్స్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం ఎందుకు స్పందన రావాలి అనుకుంటున్నారు? ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వము 30% కమిషన్ కు కక్కుబడి మాకు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తే వాళ్ళకి కమిషన్ రావన్న ఉద్దేశంతోనే మాకు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇస్తలేదు. పేద విద్యార్థులను ఉన్న విద్య దూరం చేసి వాళ్ళని కూలీలుగా మార్చే ప్రయత్నం చేస్తున్నది, అందుకోసమనే ఇస్తలేదు. కాబట్టి పోలీసుల చేత మమ్మల్ని మా గొంతు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర పోయి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళా విద్యార్థులు కూడా మనతో ఉన్నారు, ఒకసారి వారితో మనం మాట్లాడదాం. మరి ఎందుకమ్మా ఇక్కడ ఫీజు మీరు రీఎంబర్స్మెంట్ అడుగుతున్నారు కానీ ఎందుకు సహకారం కావట్లేదు అనుకుంటున్నారు? ఈ రోజు శాంతియుతంగా ఇక్కడ స్టూడెంట్స్ మార్చ్ చేస్తుంటే ఇక్కడ పోలీసు వాళ్ళ వైఖరి చూస్తుంటే అక్కడ పోవద్దు అని చెప్పి అడ్డుకుంటున్నారు. అసలు వీరెవరు మమ్మల్ని అడ్డుకోవడానికి? మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి పోలీసుల చేత అరెస్టు చేపించడం జరుగుతుంది. ఇదే రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నావు అంటే, నువ్వు 11,000 కోట్ల స్కాలర్షిప్లు ఎప్పుడైతే విడుదల చేస్తావో అప్పుడే విద్యార్థులు నీకు అండగా నిలుస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు విద్యార్థులు కూడా చాలా మంది ఇప్పుడు తమకు కావాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కూడా అనేక మంది విద్యార్థులు పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారని చెప్పి అంటున్నారు. ఎక్కడ చూసినా కానీ ఆ చదువు అనేది అందరి హక్కు కాబట్టి ఆ హక్కును కాల రాసేటువంటి కుట్రలు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ నుండి కాకతీయ యూనివర్సిటీ ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నటువంటి విద్యార్థుల్ని ఇక్కడ హనుమకొండ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. మరి అడ్డుకుంటున్న క్రమంలో మేము కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం తప్ప అక్కడ నుండి మాత్రం ఉట్టిగా ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళలేమని చెప్పి ఇక్కడ వీళ్ళు భీష్మించి కూర్చున్నారు. హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ లోనే ఇక్కడ కూర్చొని ఇక్కడ వారికి న్యాయం కావాల్సినంత వరకు మేము పోరాడతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ ముఖ్యమంత్రి వెంటనే జంజీలకు ఇక్కడ మంత్రి పదవి ఇచ్చి విద్యాశాఖను కూడా ఇక్కడ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. స్కాలర్షిప్ మరియు ఫీజు రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పి, అలాగే దీనికి సంబంధించి ప్రభుత్వం కనుక నిర్ణయం తీసుకోకపోతే ఎంతో మంది పేద విద్యార్థులు ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నారు, చదువుకు దూరం అవుతున్నారు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. ఇవన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక ప్రస్తుతానికి విద్యార్థులు మాత్రం ఒక్కసారి మనం చూసినా కానీ విద్యార్థులు మాత్రం తమ డిమాండ్లు సాధన చేసేంత వరకు కూడా వెనక్కి తిరిగేది లేదని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరించేంత వరకు మేము వెనక్కి పొల్లేది అనే ఒక ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ సర్కిల్కి వచ్చిన తర్వాత ఒక ఉద్రిక్త పూరిత వాతావరణము జరగకుండా ఉండాలంటే మాత్రం ఇక్కడ నుండి పోలీసులు వీళ్ళను పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేటువంటి పరిస్థితి లేదని చెప్పి విద్యార్థులు అలాగే విద్యార్థి నాయకులు కూడా కూర్చున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు మొత్తం స్టూడెంట్స్ అంటే పేద విద్యార్థులకు చదువులు దూరం చేయడం ఇక్కడ సమంజసం కాదని చెప్పి చెప్తున్న నేపథ్యంలో ఏదేమైనప్పటికీ కూడా మాకు తమ ఖచ్చితంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కు సంబంధించి వెంటనే నిర్ణయం తీసుకొని తమకు పేద విద్యార్థుల చదువులకు ముందుకు వెళ్లేలా కృషి చేయాలన్నట్టుగా విజ్ఞప్తిని మాత్రం చేస్తున్నారు. ఒకవేళ అది జరగకపోతే మాత్రం తీవ్ర పరిణామం కానీ విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ అంబేద్కర్ సర్కిల్ నుండి కెమెరా పర్సన్ అంశిత వెంకటరత్నం, RTV వరంగల్. మాతా
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. విజయవాడలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీకి ఎన్నికల వ్యూహంపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టేందుకు రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్డీఏ కూటమి ఐక్యత కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. బూత్ స్థాయి నుంచి కార్యకర్తలను సమన్వయం చేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని నాయకత్వం పిలుపునిచ్చింది. తెలంగాణలో సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న నేపథ్యంలో పారదర్శకమైన నైతిక ఫెర్టిలిటీ సేవల అవసరంపై నోవా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ హైదరాబాద్ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించింది. బియాండ్ ఐవీఎఫ్ బిల్డింగ్ ట్రస్ట్ ఎథిక్స్ అండ్ అవేర్నెస్ ఇన్ ఏ ఆర్టీ పేరిట ఆ సమావేశంలో వైద్య, న్యాయ, మీడియా రంగాల నిపుణులు పాల్గొన్నారు. ప్రతి 6 జంటల్లో ఒక జంట సంతానాన్నేమి సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఏఆర్టీ చట్టం 2021పై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమని నిపుణులు పేర్కొన్నారు. రోగులు గుర్తింపు పొందిన ఫెర్టిలిటీ కేంద్రాలని ఆశ్రయించాలని, తమ హక్కులు, చికిత్స విధానాలపై పూర్తి సమాచారం తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఫెర్టిలిటీ చికిత్సలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేందుకు వైద్య రంగం, చట్ట అమలు సంస్థలు మీడియాతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్యానెల్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణమే రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి బలమైన పునాది. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం అమరావతి అభివృద్ధితో రాష్ట్రానికి కొత్త పెట్టుబడుల అవకాశాలు, ఆధునిక మౌలిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటున్న అమరావతి తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ ఉండదన్న హరీష్ రావు. నీటి హక్కులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన హరీష్, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి హరీష్ డిమాండ్.
నీటి హక్కులపై వెనక్కి తగ్గబోమన్న మాజీ మంత్రి హరీష్ రావు. స్థానిక ఎన్నికలకు వ్యూహరచన ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ. ఎన్నికల సన్నాహాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహణ. కార్యకర్తలకు ప్రాధాన్యంతో ఎన్నికలకు సిద్ధమవుతోన్న బీజేపీ. 4 జోన్లుగా పార్టీని విభజించి కార్యాచరణ రూపొందించిన బీజేపీ. ఉదయనిధిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్. తమిళనాడు రాజకీయాలపై ఘాటు విమర్శలు చేసిన కేఏ పాల్. విజయ్ను గ్లోబల్ పీస్ సమ్మిట్ కు ఆహ్వానించిన వైనం. అభివృద్ధి కోసం నాయకులు కలిసి రావాలని కేఏ పాల్ పిలుపు. గురు రవిదాస్ జయంతితో సమరసత అభియాన్ ప్రారంభించిన బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలల పాటు సమరసత కార్యక్రమాలు, గురు రవిదాస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్న బీజేపీ. సామాజిక సమానత్వమే అభియాన్ ప్రధాన లక్ష్యమని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.